ఒకరోజు ఒక రెస్టారెంట్ ఓనర్ నాకు చెప్పాడు, ఫుడ్ బాగుంది కానీ మనీ మిగలట్లేదు అని. అప్పుడు అర్థమైంది, ఫుడ్ బిజినెస్లో ప్రాబ్లం టేస్ట్ కాదు, మోడల్ క్లియర్గా లేకపోవడం. టిఫిన్ సెంటర్ అయినా, మినీ రెస్టారెంట్ అయినా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ ఫస్ట్ టైం వచ్చాడంటే ఓకే, కానీ సెకండ్ టైం రావాలంటే రీజన్ ఉండాలి. టేస్ట్ ఒక్కటే సరిపోదు. ప్రైజింగ్, కన్సిస్టెన్సీ, సర్వీస్, ప్రజెంటేషన్, ఇవన్నీ సిస్టంలో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేయకపోతే డైలీ హార్డ్ వర్క్ చేసినా కూడా ప్రాఫిట్స్ మాత్రం ఇంక్రీజ్ అవ్వవు. ఇమ్మీడియట్గా చేయాల్సిన చేంజెస్ సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకో. ఒక క్లియర్ మెన్యూ ఉండాలి, ఒక సిగ్నేచర్ ఐటమ్ ఉండాలి, సేమ్ టేస్ట్ ఎవ్రీ డే ఉండాలి, కస్టమర్ని గుర్తుపెట్టుకునే హ్యాబిట్ రావాలి. ఫుడ్ బిజినెస్ లక్ మీద కాదు, సిస్టమ్స్ మీద రన్ అవుతుంది. ఈ ఒక్క రీల్ని ఫుడ్ బిజినెస్ని చేంజ్ చేయొచ్చు. మీలాగా ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళ అందరికీ ఈ రీల్ చేయొచ్చు.